ఒక ఇబ్బంది, ఒక సమస్య వచ్చినప్పుడే దేవుని వైపు చూస్తాం. అన్ని బాగున్నప్పుడు గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఐ డోంట్ థింక్ సో కదండి. గట్టిగా ప్రార్థనలు ఎప్పుడు వస్తాయంటే ఐసీయూలో ఉన్నప్పుడు, కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి అనంగా, మెడికల్ టెస్ట్లకు వెళ్ళి రిపోర్ట్లు కాసేపట్లో వస్తాయి అనంగా, లోన్ శాంక్షన్ అవ్వాల్సిన సమయంలో, ఇలా కొంచెం బాగా తీవ్ర స్థాయిలో మన సమస్య ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రార్థన వచ్చేస్తూ ఉంటది. ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అనే వచనాలన్నీ అప్పుడు ఫాలో అయిపోతూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో వస్తున్న సమస్యలు ఎందుకు ప్రభు అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో, నా మనసు నిండా ప్రశ్నలు ఉన్నాయి, ఒక అయోమయంలో నేను ఉన్నాను, నీకు నా మీద కోపం వచ్చిందా, అందుకని ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించావా అని నాకు అనిపిస్తుంది. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఈ విషయంలో నా చేయి విడిచిపెట్టావని నాకు అనిపిస్తుంది. ఈ బాధ నాకు రాకుండా కూడా నువ్వు ఆపగలవు కదా ప్రభా, అయినా కూడా ఎందుకు అనుమతించావు అని నా మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి అయ్యా అంటే, యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నా క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే ఈ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాను. హల్లెలూయా.